అపోస్తుల కార్యములు. యేసు తొలి శిష్యుల పరిశుద్ధాత్మ నడిపింపులో యెరూషలేములోను యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును ఎలా సువార్త ప్రకటించారో ప్రాముఖ్యంగా తెలియజేసే అపోస్తల కార్యముల గ్రంథాన్ని లూకా సువార్త తరువాయి భాగంగా చెప్పవచ్చు. యూదుల్లో ప్రారంభమైన యావత్ ప్రపంచానికి వ్యాప్తి చెందిన క్రైస్తవ ఉద్యమ స్ఫూర్తి ఈ గ్రంథంలో ప్రధాన కథనం. అపోస్తుల కార్యములు గ్రంథంలోని ప్రధాన భాగాలుగా 3. 1. యేసు పునరుత్థానం తర్వాత యెరూషలేములో ప్రారంభమైన క్రైస్తవ ఉద్యమ స్ఫూర్తి. 2. పాలస్తీనాలోని ఇతర ప్రాంతాలకు వ్యాప్తి. 3. మధ్యధరా ప్రాంతానికి ఇంకా అవతలి తీరాలకు రోమా వరకు వ్యాప్తి. యూదుల పర్వదినమైన పెంతెకోస్తు నాడు యెరూషలేములో విశ్వాసుల మీదకు దిగివచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా జరిగిన కార్యాలు ఈ గ్రంథంలో విశేషాంశం. 5వ అధ్యాయము. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే గదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుష్యులతో కాదు, దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినుని వారికందరికీ మిగుల భయము కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పమని ఆమెను అడిగెను. అందుకామె, అవును, ఇంతకే అని చెప్పెను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో, నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి. వారు నిన్నను మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పెను. వెంటనే ఆమె అతని పాదముల యొద్దపడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. సంఘమంతటికిని ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయము కలిగెను. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపొస్తలుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏకమనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి. కడమ వారిలో ఎవడనూ వారితో కలుసుకొనుటకు తెగింపలేదు కాని ప్రజలు వారిని ఘనపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడయైనను పడవలెనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకుని కూడివచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సద్దూకయ్యుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపొస్తలులను బలాత్కారముగా పట్టుకుని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, మీరు వెళ్లి దేవాలయములో నిలువబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీయూ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. వారా మాట విని
తెల్లవారగానే దేవాలయములోనికి వెళ్లి బోధించుచుండిరి. ప్రధాన యాజకుడును అతనితో కూడనున్నవారును వచ్చి మహాసభ వారిని ఇశ్రాయేలీయుల పెద్దలనందరినీ పిలువనంపించి వారిని తోడుకుని రండని బంట్రౌతులను చెరసాలకు పంపిరి. బంట్రౌతులు అక్కడికి వెళ్లినప్పుడు వారు చెరసాలలో కనపడునందున తిరిగి వచ్చి, చెరసాల బహుభద్రముగా మూసియుండుటయో కావలివారు తలుపుల ముందర నిలిచియుండుటయో చూచితిమి గాని తలుపులు తీసినప్పుడు లోపల మాకొకడైనను కనపడలేదని వారికి తెలిపిరి. అంతటా దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులను ఆ మాటలు విని ఇది ఏమవునో అని వారి విషయమై ఎటూ తోచకయుండిరి. అప్పుడు ఒకడు వచ్చి, ఇదిగో, మీరు చెరసాలలో వేయించిన మనుష్యులు దేవాలయములో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా, అధిపతి బంట్రౌతులతో కూడా పోయి ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి బలాత్కారము చేయకయే వారిని తీసుకుని వచ్చెను. వారిని తీసుకుని వచ్చి సభలో నిలువబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో, మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుష్యుని హత్య మా మీదికి తేవాలనని ఉద్దేశించుచున్నారని చెప్పాను. అందుకు పేతురును అపొస్తలులను, మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా. మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలునకు మారు మనస్సును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడాయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తబలము చేత హెచ్చించియున్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకుని వీరిని చంపనుద్దేశించగా, సమస్త ప్రజల వలన ఘనత నొందినవాడును ధర్మశాస్త్రోపదేశకుడైన గమలీయేలను ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి, ఈ మనుష్యులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, ఈ మనుష్యుల విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి. ఈ దినములకు మునుపు ధూతా లేచి తానకు గొప్పవాడనని చెప్పుకొనెను. ఇంచుమించు 400 మంది మనుష్యులు వానితో కలుపుకొనిరి. వాడు చంపబడెను. వానికి లోబడిన వారందరూ చెదరి వ్యర్థులైరి. వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. వాడు కూడా నశించెను. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయిరి. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా, ఈ మనుష్యుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుష్యుల వలన కలిగినదాయనా అది వ్యర్థమగును. దేవుని వలన కలిగినదాయనా మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరొకవేళ దేవునితో పోరాడువారవుదురు సుమి. వారతని మాటకు సమ్మతించి అపొస్తలులను పిలిపించి కొట్టించి యేసునామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్లిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి.